మన దేశంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుంది. దీంతో పాటు సైబర్ భద్రత కరువవుతుంది. కంపెనీలు కోట్లాది ఫోన్లు తయారు చేసి మార్కెట్లో అమ్మేసి చేతులు దులుపుకుంటుంటే, వినియోగదారులు మాత్రం సైబర్ నేరగాళ్ల బారిన పడి అందులో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ల వల్లే తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు వాటిని తయారు చేసే అప్పుడే కేంద్రం తయారు చేసిన యాప్ సంచార్ సాతిని తప్పనిసరిగా వాటిలో ప్రీలోడ్ చేసి ఇవ్వాలని కేంద్ర టెలికాం శాఖ తాజాగా నిబంధన విధించింది. సైబర్ నేరాల్ని ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం తయారు చేసిన సంచార్ సాతి యాప్ను కొత్తగా తయారు చేసే ప్రతి ఫోన్లను ప్రీలోడ్ చేసి అమ్మాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 90 రోజుల్లోగా తమ ఆదేశాలు అమలు చేయాలని కంపెనీలకు సూచించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారత్లో ఇప్పుడు వాటి ద్వారానే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో సులువుగా ఇన్స్టాల్ చేసుకొని సైబర్ నేరాలకు సంబంధించిన మెసేజ్లు, లింకులు, కాల్స్ రాకుండా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తుంది. అందుకే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి తప్పనిసరి చేస్తుంది. ఇప్పటికే సాధారణ పౌరులతో పాటు విఐపీలు, ప్రజాప్రతినిధులు సైతం సైబర్ నేరాల బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్వయంగా సంచార్ సాతి యాప్ను తయారు చేసింది. అయితే ఈ యాప్ను ప్రీలోడ్ చేసి ఫోన్లు అమ్మే విషయంలో ఇతర కంపెనీలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా అమెరికాకు చెందిన యాపిల్ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తమ యాప్లను మినహా థర్డ్ పార్టీ యాప్లను యాపిల్ సాధారణంగా అనుమతించదు. కానీ భారత్లో ఇప్పుడు కేంద్రమే ఈ యాప్ను తయారు చేయించి ఇస్తుండడం వల్ల యాపిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం సూచనలపై యాపిల్, శాంసంగ్, జియోమీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే మరి.